నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను IVRS ద్వారా అడిగాను. నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను. రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను. మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకుని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం. వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి. దానికోసం ఈరోజు ఈ యొక్క సెలెక్షన్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూశాను, ఎడ్ల బండుల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కారుకు వచ్చాం. రెండో పక్కన చూస్తే కరెంటు లేని స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్, విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం. అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేశానికి ఎన్డీఏ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం, అసాధ్యం కాదు.